కూటమి విమర్శలను వైసీపీ తిప్పికొట్టలేకపోతోందా? అన్ని ఫెయిల్యూర్స్ కు జగనే కారణం అంటున్నారా? మేం శుద్ధపూసలం అంతా జగనే చేశాడంటున్నారా? చక్రం తిప్పిన వాళ్లే చతికిల పడాల్సి వస్తోందా? పదవులు అనుభవించిన వారే పట్టించుకోవటం లేదా? ఫైర్ బ్రాండ్ నేతలంతా ఎందుకు సైలెంట్ అయ్యారు? అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయా? తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. జగన్ హయాంలోనే యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని పార్టీల నేతలు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా జగన్ను ఉతికి ఆరేస్తున్నారు. సిబిఐతో విచారణ చేయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో జగన్పై దాడి చేస్తున్నా వైసీపీ నేతలు అదే స్థాయిలో తిప్పికొట్టలేకపోతున్నారు. 5 ఏళ్ల పాటు మంత్రి పదవులతో పాటు కీలకంగా వ్యవహరించిన వాళ్లు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అసలే అధికారం లేదు. అలాంటప్పుడు మనమెందుకు జగన్కు మద్దతుగా మాట్లాడాలనే ధోరణితో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలపై విరుచుకుపడిన మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు అడ్రస్ లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమెందుకు స్పందించాలనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అనవసరంగా స్పందించి అధికార పార్టీకి ఎందుకు టార్గెట్ కావాలని అనుకుంటున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రమే జగన్కు బాసటగా నిలిచారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు టీటీడీ మాజీ చైర్మన్లుగా చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చుకున్నారు తప్పితే పార్టీ పరంగా కాదనే వాదనలు కూడా ఉన్నాయి. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజాలు ప్రభుత్వ ఆరోపణలను ఆలస్యంగా తిప్పికొట్టారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. కష్టకాలంలో అండగా ఉండాల్సిన నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా అయిపోయారు. జగన్కు అనుకూలంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో తమను కలవటానికి కూడా ఇష్టపడని జగన్ ఇప్పుడు తమ మద్దతు ఆశించడం కూడా తప్పేనని కొందరు వైసీపీ నేతలు తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. అసలే సెన్సిటివ్ వ్యవహారము, పైగా హిందువుల సెంటిమెంట్ విషయంలో తలదూర్చకపోవటమే మంచిదని తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారని, తమను ఏనాడు పట్టించుకోలేదని, చీడపురుగుల్లా చూసేవాడని కొందరు మాజీ ఎమ్మెల్యేలు అనుచరులతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో తమను చేరదీసి సమస్యలను విని ఉంటే ఇప్పుడు జగన్కు నేతలు మద్దతుగా నిలిచేవారని అంటున్నారు. తమ అవసరం ఉన్నప్పుడు పిలిచి, లేనప్పుడు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వైసీపీ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉండకూడదని హితబోధ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ఒక రేంజ్లో చర్చ నడుస్తోంది. మనం ఏదిస్తే అదే వస్తుంది అనే సామెత ఉంది. జగన్ విషయంలో అదే నిర్ధారణ అయింది. గత 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారు. ప్రభుత్వాన్ని అక్కడి నుంచే నడిపించారు. తమ ఇంటినే సచివాలయంగా మార్చేశారు. మంత్రులకైనా, సీనియర్ నేతలైనా, ఐఏఎస్లు, ఐపీఎస్లైనా సరే మాట్లాడేందుకు సమయం ఇచ్చేవాడు కాదు. కనీసం కలవటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఎంతో మంది నేతలు ఇంటి దాకా వెళ్ళినా గేటు లోపల అడుగు పెట్టనిచ్చే పరిస్థితి ఉండేది కాదు. 5 ఏళ్ల పాటు తానేం చేసినా నడుస్తుందని తానే ఓ చక్రవర్తిలా, నియంతలా వ్యవహరించాడు. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే శాసనసభ్యులను తన కాళ్ల కింద చెప్పుల్లా చూశాడు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిల గ్రీన్ సిగ్నల్ వస్తేనే పార్టీ నేతలను కలిసేవాడు జగన్. మంత్రులైనా, ఎమ్మెల్యేలకైనా అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే దర్శనం ఉండేది. ఆ తర్వాత ఏ మంత్రి కూడా ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలు లేనేలేవు. ఎవరైనా సరే తమ సమస్యలను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిలకు మాత్రమే చెప్పుకునేవాళ్ళు.
5 ఏళ్ల కాలంలో ఎంతమంది ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిశారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టాల్సిందే. ఎంత పోటుగాడైనా, మరెంత ప్రజాదరణ ఉన్న నేత అయినా తనకు ఇష్టం ఉంటేనే కలిసేవాడు, లేదంటే గేటు బయట నుంచే పంపించేసేవారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను కలిశారు, అది కూడా సర్వేల్లో పాజిటివ్ టాక్ వచ్చిన నేతలను మాత్రమే. ఐపాక్ సర్వేలో నెగటివ్ టాక్ వచ్చిన నేతలను ఆమడ దూరం పెట్టేశాడు. వారినొక అంటరాని నేతల్లా చూశాడు. టికెట్ల కోసం కాళ్లకు బలపం కట్టుకుని తిరిగినా కనీసం గేటు లోపలికి రానివ్వలేదు. మీరెంత, మీ స్థాయి ఏంటి అనేలా వ్యవహరించారు. అసెంబ్లీ టికెట్లు దక్కిన నేతలను బీఫామ్ ఇచ్చే సమయంలోనే కలిశాడు. అందరినీ కలిశాడంటే అది కూడా లేదు. అందులోనూ కొందరికి మాత్రమే బీఫామ్లు ఇచ్చాడు. మిగిలిన వారికి సజ్జల రామకృష్ణారెడ్డో, ధనుంజయ రెడ్డో పంపిణీ చేశారు. కొన్ని సందర్భాల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వారికే అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న వాదనలు బలంగా ఉన్నాయి. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరమైన ఓటమి పాలైంది. జస్ట్ 11 సీట్లకే పరిమితమైంది. కూటమి 164 సీట్లతో జిల్లాలే క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ పట్టున్న జిల్లాల్లోనూ కూటమి కోలుకొనివ్వకుండా చేసింది. ఒక్క కడపలో మాత్రమే వైసీపీని ఆదరించారు ప్రజలు. మిగిలిన చోట్ల ఆ పార్టీని అరేబియా సముద్రంలో కలిపేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేతలు ఒక్కొక్కరుగా జగన్కు రామ్ రామ్ చెప్తున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి తొలిసారి ఊహించని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నేతలు ఒక్కొక్కరుగా జగన్కు దూరం అవుతున్నారు. పార్టీకి రాజీనామా చేసి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇంకొందరు పార్టీలో ఉన్నప్పటికీ జగన్తో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. మరికొందరు మెరుపు తీగల్లా కనిపించిపోతున్నారు. విజయవాడలో వరదల బీభత్సంతో ఇళ్లు నీళ్లు ఏకమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించిన కీలక నేతలెవరూ పెద్దగా పక్కన కనిపించలేదు. చంద్రబాబు కొట్టిన దెబ్బతో జగన్ కోలుకోవటం అంత ఈజీ కాదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు రాజకీయంగా జగన్కు సమాధి కట్టాడని, జగన్ కోలుకోలేని విధంగా స్ట్రోక్ ఇచ్చారని అంటున్నారు. దీని నుంచి కోలుకోవాలంటే దేవుడే జగన్మోహన్ రెడ్డిని రక్షించాలని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోకుండా విర్రవీగితే పరిస్థితి ఇలాగే ఉంటుందని నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారు వైసీపీ నేతలు. గత 5 ఏళ్ల పాలనపై కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడినా అన్నింటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే సమాధానం చెప్పాల్సి వస్తోంది. అన్నింటికీ ఆయన్నే ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. విమర్శలతో ఉక్కిరి బుక్కిరి చేస్తుంటే జగన్ మాత్రం ఒంటరిగా ఏకాకిలా కౌంటర్ ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఉంది.